ఏపీలో వర్షాలపై సీఎస్తో సీఎం చంద్రబాబు సమీక్ష. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సీఎస్కు సూచన. భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం సూచన. అన్ని జిల్లాల కలెక్టర్లను వెంటనే అప్రమత్తం చేయాలని ఆదేశం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఢిల్లీలో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. ఏపీకి సెమీకండక్టర్ యూనిట్ మంజూరుపై కేంద్రానికి కృతజ్ఞతలు. క్వాంటమ్ వ్యాలీ, రతన్ టాటా హబ్కు 1300 కోట్ల సాయం కోరిన లోకేష్. టీ ఫైబర్పై మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందేలా చూడాలన్న సీఎం. అందుకు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడ్డ తీవ్ర అల్పపీడనం. ఇవాళ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సమీపంలో గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశం. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం. ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు. ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 17.5 సెంటీమీటర్ల వర్షపాతం. ఏటూరు నాగారంలో 14 సెంటీమీటర్లు, మల్లూరు, వెంకటాపురంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమం ఇవాళ ప్రారంభం. ధనికులు, పేదలకు సహాయం చేయడమే P4 లక్ష్యం. P4కు సంబంధించి మార్గదర్శకాలతో ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశాలు. మొదటి దశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం దృష్టి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం. సోమవారం ఒక్కరోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు. నాగార్జున సాగర్కు రికార్డు స్థాయిలో వరద. ఇన్ఫ్లో 3,80,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు. ప్రాజెక్టులో 26 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. భారత్ పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం కానున్న వాంగ్ యు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అంశాలపై చర్చ. ముంబైని అతలాకుతలం చేస్తున్న వర్షాలు. 8 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. జోరు వానలకు రోడ్లు, రైల్వే లైన్లు జలమయం. ముంబైతో పాటు రాయ్గఢ్, కొల్హాపూర్, పూణే జిల్లాలకు రెడ్ అలర్ట్. ఏలూరు జిల్లా కొల్లేరులోకి భారీగా చేరుతున్న వరద. కైకలూరు ఆటపాక వద్ద సర్కార్ కాలువపై కొట్టుకుపోయిన రోడ్డు లేకపోవడంతో పడవలతో కాలువ దాటుతున్న ప్రజలు. వర్షాల కారణంగా నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం. వరద ఉధృతి పెరిగి 6 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. హైదరాబాద్ బండ్లగూడలో విషాదం. కరెంట్ షాక్తో 2 యువకులు మృతి. వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా కరెంట్ షాక్.
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి ఉధృతి 37 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం. గోదావరి నది నుంచి 6,64,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశం. ప్రతి యూనియన్తో విడివిడిగా మాట్లాడిన మెగాస్టార్. సమావేశానికి 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మంది హాజరు. మెగాస్టార్కు అన్నీ వివరించి చెప్పామన్న ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్.